పొదిల కనకరత్నం సేవా ప్లస్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ ఫెడరేషన్ ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు మన ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ గారి ఆఫీస్కు ఒక ప్రత్యేకమైన పని మీద రావటం జరిగింది. ఈ మధ్య బహుశా అందరికీ తెలుసు, మీరు వినుంటారు కూడా. ఒక 35 కుటుంబాలు, దాదాపు ఎల్డర్ ఫ్యామిలీస్ ఏవైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ పిల్లల వలన, అంటే వాళ్ళ కొడుకులు బిడ్డలు, వాళ్ళ కన్న పిల్లల వలన వాళ్ళకి అనేక సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు పడుతున్నారు. కన్న వాళ్ళే పేగు తెంచుకొని పుట్టిన వాళ్ళే మాకు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాము. ఒక దుర్భరమైన జీవితంలో అనే ఒక మొరతోని వాళ్ళు వచ్చి ఆడియో కానీ కలవటం జరిగింది. అది మనకి ప్రెస్ అన్నది ఎక్కడైనా అండగా ఉంటుంది. అలాగే ఆ ప్రెస్ ఆ రోజు వచ్చిన ఇన్సిడెంట్ని ప్రెస్లో రావటం జరిగింది. అది మేము విన్న తర్వాత హైదరాబాద్ నుంచి జనరల్గా ఇష్యూస్ వస్తుంటాయి, మేము కూడా చాలా రాష్ట్రం అంతా తిరుగుతుంటాం, చేస్తుంటాం. కానీ ఒక 35 మంది ఒకే దగ్గర ఒక్క డివిజన్లో రావటం అంటే ఇది కొంచెం సీరియస్ విషయం. ఇప్పుడు ఒక ఊర్లో జ్వరం వస్తూనే ఉంటాయి, అందరికీ దగ్గు పడసాలు వస్తూనే ఉంటాయి. కానీ ఒక ఊర్లో సగం మందికి జ్వరం వచ్చింది అనుకోండి, ఒకేసారి ఏమనిపిస్తుంది మనకి, అరే ఈ ఊర్లో ఏదో ఉంది అంటే సంథింగ్ రాంగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్నది ఒకటి ఉంటుంది కదా. అట్లా ఒక ఊర్లో కిడ్నీ పేషెంట్లు చాలా మంది ఉన్నారు అనుకోండి, అరే ఏముంది ఇక్కడ, నీళ్ళలో ప్రాబ్లం ఉందా, లేకపోతే వాతావరణం ఇట్లా. సో మాకేమనిపించింది అంటే ఇది ఈ యొక్క ఇష్యూ ఏదో ఉంది, దీన్ని తప్పకుండా మనం ట్యాకిల్ చేయాలి. అయితే ఒక ఇష్యూస్ని మనం ఏదైనా కూడా దాన్ని సాల్వ్ చేయాలంటే మనకి ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, సమాజం కూడా ఉంటుంది, ప్రెస్ కూడా ఉంటుంది. ప్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. తర్వాత సామాజిక కార్యకర్తలు ఉంటారు, ఎన్జిఓస్ ఎవరైతే ఉంటారో, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో, ఇవి కూడా స్వచ్ఛంద సంస్థ అని మనం అంటాం కదా, ఇది స్వచ్ఛందంగా సేవ చేసేవాళ్ళు వీళ్ళ గురించి ఉంటారు. మాది స్వచ్ఛంద సంస్థ, ఇది ప్రత్యేకంగా వృద్ధుల గురించే ఉంది. నేను రిటైర్డ్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేసి గ్రూప్ 1 సర్వీస్లో స్టేట్ లెవెల్ ఆఫీసర్గా ఉండి ఈ స్వచ్ఛంద సంస్థని మొదలుపెట్టిన తర్వాత గత 15 సంవత్సరాల నుంచి మేము ఇదే పనిగా వీళ్ళ యొక్క ఇబ్బందుల మీద స్టడీ చేయటం, వీలైన దగ్గర వాళ్ళకి సజెషన్ చేసాం, ప్రభుత్వానికి మేము చేయగలిగిన ఊతం ఇవ్వటము. సో వృద్ధులకు ఏది వచ్చినా కూడా పెద్దవాళ్ళకి ఎవరో ఒకరు ఉండాలి, అండగా ఉండాలి కదా. మరి అండగా ఉండాలన్న పిల్లలు ఉండట్లేనప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కదా. అయితే మా సంస్థ మీకు అండగా ఉంటుంది అనే ఒక భరోసాని ఇచ్చే విధంగా మేము తయారు కావాలి, ఆ విధంగా మనం పనిచేయాలనే ఉత్సాహంతో మేము హైదరాబాద్ నుంచి రావటం జరిగింది. మాకు ఆర్డీఓ గారు మార్నింగ్ నుంచి మేము ట్రై చేస్తున్నాము ఆయన కలవాలని ప్రత్యేకంగా, ఎందుకంటే వారే ఈ విషయాన్ని కరెక్ట్గా మాకు చెప్పగలరు. కానీ వారికి ఉన్న వివిధ ఎలక్షన్ పనులనండి, ఇతర కార్యక్రమాల వలన వారు ఫోన్లో కూడా కాంటాక్ట్ కాలేకపోయారు. దానికి మేము వారిని తప్పుపట్టలేదు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత బహుశా మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వారికి ఉన్న అఫీషియల్ ఇబ్బందుల వలన డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్నా కూడా వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. అంటే మా ఉద్దేశం ఏంటంటే అసలు వచ్చిన కుటుంబాలు ఎన్ని, అవి ఏవి, అది ఏ ఊరికి చెందిన వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది మాకు తెలిస్తే ఆ సమస్యలకి మేము మాకున్న అనుభవంతోనే, మాకున్న పరిజ్ఞానంతోని ఒక మంచి సొల్యూషన్ని, అంటే ఏదో ఒకటి అధికార దర్పంతోనో, చట్టంతోనో, లేకపోతే ఇంకో దాంతో కాకుండా వాళ్ళ ఒక ప్రేమతోని వాళ్ళకున్న సమస్యని విశదీకరించి చెప్పటం ద్వారా, ఈ పెద్దవాళ్ళంటే అరిగిపోయిన వాళ్ళు కాదు, మురిగిపోయిన వాళ్ళు కాదు, కరిగిపోయిన వాళ్ళు కాదు బాబు, వీళ్ళందరూ కూడా మీకు ఒక మంచి పెద్ద మనుషులు, అంటే అనుభవం ఉన్న వాళ్ళు, జ్ఞానము విజ్ఞానము పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, వీరు మీకు ఎంతో ఉపయోగపడతారు మీ కుటుంబంలో, మీకు మీ పిల్లలకి అని వాళ్ళకి తెలియజేసి, వాళ్ళ విలువని తెలియచేసి, ఆ విలువని తెలుసుకున్నట్లు మనం చేసినట్లయితే వాళ్ళు విలువని ఎప్పుడైతే తెలుస్తుందో మనం దాన్ని వదులుకోము. ఇది విలువ లేదని తెలిసినప్పుడు దాన్ని వీలైన తొందరగా వదులుకుంటేందుకు ప్రయత్నం చేస్తాం. ఇది మానవ యొక్క లక్షణం. అయితే వాళ్ళ విలువని తెలియజేసి కూర్చోబెట్టి వాళ్ళ మధ్యన మరి మిస్అండర్స్టాండింగ్ ఉందా, లేకపోతే అండర్స్టాండింగ్ నాట్ అండర్స్టాండింగ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటమా,
లేకపోతే అపార్థం చేసుకోకపోవటమా? ఇవి ఏమున్నాయి అన్నది తెలుసుకొని వాళ్ళు ఆర్డీఓ గారు రాకముందే ఆర్డీఓ గారు పెట్టాల్సిన టైం చాలా లిమిటెడ్‌గా ఉంటది కాబట్టి, మేము ఎక్కువ టైం పెట్టి వాళ్ళ మీద ఈ ఇష్యూని ఒక కొలిక్కి తీసుకొచ్చి, రేపు ఆర్డీఓ గారికి వచ్చేంత వరకు కూడా ఒక సొల్యూషన్ రెడీగా ఉన్నది అనేది తొందరగా పరిష్కరించటందుకు వారికి మేము ఉపయోగపడాలి, వారికి మేము సహకరించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయాన్ని ఆర్డీఓ గారు కూడా తెలుసుకుంటారని మేము అనుకుంటున్నాము. తర్వాత మన ప్రెస్ మిత్రులు మీరు కూడా వచ్చారు, మీరు కూడా తెలుసుకుంటారు. తర్వాత మీరందరూ కూడా చాలా షార్ట్ టర్మ్‌తోని, టైంతోని ఇంత దూరం వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నా పేరు వీరస్వామి. నేను తెలంగాణ వయోవృద్ధుల సంఘం ఉపాధ్యక్షుడిని. ఇప్పటి వరకు మా అధ్యక్షుల గారు అయినటువంటి పొద్దులి కనకరత్నం గారు మాట్లాడిన విషయాలతో నేను ఏకీభవిస్తూ, ఒకే గ్రామంలో అంటే ఒకే డివిజన్ లోపల ఒక ఆర్డీఓకు ఒకే టైం లోపల ఒకసారి కలిసికట్టుగా ఒక 35 మంది వచ్చి కంప్లైంట్ చేయటం, అసలు ఏం విషయాలు ఉన్నాయి ఏంటి అనేది పరస్పరంగా మేము ప్రత్యేకంగా వాళ్ళను ఆ కుటుంబాలను కలిసి మాట్లాడి సమస్యను ఒక కొలిక్కంటూ తీసుకొచ్చేసి దాన్ని పరిష్కరించాలి అనేటువంటి అభిప్రాయంతో ఒక సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ నుంచి హైదరాబాద్ నుండి రావటం జరిగినది. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఇలాంటివి ప్రతి కుటుంబంలో జరిగినా కూడా వాటిని ఎక్కువగా పెద్దగా గొడవలు పంచాయతీలు చేసుకోకుండా, ఏ గొడవలు ఉన్నా కూడా ఒక కుటుంబం కాబట్టి తండ్రికి కొడుకే, కొడుకుకు తండ్రి ఒక విధంగా కలిసిపోయి అందరూ కూడా ఏకమై మంచి ఒక కుటుంబం అనేటువంటి అభిప్రాయంతో కలిసి ఉండేటువంటి అభిప్రాయాన్ని వెలబుస్తూ కలపాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఇంత దూరం రావటం జరిగింది. అసలు విషయాలు ఏమైనాయి, అసలు వాస్తవాలు ఏమైనాయి అనేది ఆర్డీఓని కలిసి తెలుసుకుందాం అనేటువంటి అభిప్రాయంతో మేముంటే, ఎలక్షన్ పర్పస్ లోపల సార్ బిజీగా ఉన్నాడో లేకపోతే ఇంకా వేరే పనిలో ఉన్నాడో ఏమో కానీ మాకు సరైన అందుబాటులో లేకపోవటం, సారు అందుబాటులో రాకపోవటం, దాని తర్వాత ఈ విషయాలన్నీ కూడా మేము త్వరగానే ప్రెస్ ద్వారా కానీ గ్రామ అధికారుల ద్వారా కానీ ఒక కొలిక్కు తీసుకొచ్చేసి మాట్లాడి ఫైనల్ చేస్తాము మా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ద్వారా అని చెప్తున్నాము. దాదాపు 35 మంది సఫర్ అవుతున్నారు ఒక డివిజన్ పిల్లలతో కదా. అంటే అది మీ ఆడియో మిస్టేక్ కాదు, ప్రభుత్వం మిస్టేక్ కాదు, మీరు ఎవరిది కాదు. కానీ ఒక ఇష్యూ ఉంది అక్కడ, సమస్య ఉంది కదా. ఇది నిజం, సమస్య అయితే ఉంది, ఇది నిజం. ఎవరు చేయాలి అన్నది కూడా పక్కన పెట్టండి, కానీ ఏమో చెయ్యాలి కదా. ఎవరు చేసేది వాళ్ళు చేయాలి. రైట్? కుటుంబంలో పిల్లలు చేసేది కొంత ఉంటది, వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. సమాజం చేసేది కొంత ఉంటది, స్వచ్ఛంద సంస్థలు చేసేది కొంత ఉంటది, ప్రభుత్వం చేసేది కొంతది ఉంటది, రాజకీయ నాయకులు చేసేది కొంత. వీళ్ళందరూ కలిసి దీన్ని ఉమ్మడిగా చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒకలో కొట్లాడి తప్పు పట్టుకొని నువ్వెందుకు చేయలేదు, నువ్వెందుకు చేయాలని అధికార దర్పాన్ని చూపెట్టినందుకు కాదు. సోషల్ యాక్టివిటీ is different from official activity to political activity and other. Even different from press also. Right? ఒక్కొక్కరికి ఒక్కొక్క యాన్యువల్ ఉంటుంది. ప్రెస్ వాళ్ళకి న్యూస్ వాల్యూ ఉంటుంది, ఏది బాగా న్యూస్ వాల్యూ ఉంటుందో వాళ్ళు రాసుకుంటారు. పాలిటీషియన్స్ కు ఓటు వాల్యూ ఉంటుంది, ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళు, అంతే కదా. అఫీషియల్ కి మంచి పేరు తెచ్చి ప్రమోషన్ తెచ్చుకోవాలి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకున్నాయి. ఇప్పుడు మా ఇంట్రెస్ట్ ఏంటంటే, ఒక ఎల్డర్స్ గురించే మేమున్నాం. మా సంస్థ పెద్దవాళ్ళు సుఖవంతమైన, శాంతివంతమైన, ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడంలో మేము ఏం చేయాలి అనే దాని మీద దాదాపు మేము 14-15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నది. రిటైర్ అయిన తర్వాత ఇదే పనిగా మాకు వేరే పని ఏం లేదు, స్వచ్ఛందంగా. కాబట్టి మా తరఫున మీకు మీ వల్ల కానీ కొన్ని ఉంటాయి కదా. మీకు ఎంత టైం ఉంటుంది క్వశ్చన్, ఆడియోకి దీని మీద పెట్టడానికి ఎంత టైం ఉంటుంది? లిమిటెడ్ కదా. ఎలక్షన్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి, రెవెన్యూ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా
కాబట్టి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఆయనకు ఉండేది 24 గంటలే, అందరికి ఉండేది 24 గంటలు. ఈ విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ లో ఆయనకున్న కన్స్టెంట్స్ తోని ఆయనకు లిమిటేషన్స్ ఉన్నాయి. ఆయన ఒకవేళ ఎల్డర్స్ మీద ఒక అర్ధ గంట పావు గంట పెట్టగలిగితే మేము ఆ ఎల్డర్స్ మీద డే అంతా పెట్టగలుగుతాం. ఎందుకంటే మేము దానికే ఓరియంట్ అయి ఉన్నాం, వాళ్ళ గురించే ఉన్నాం, మేము వేరే మాకేం పర్లేదు. తర్వాత ఆర్డీఓ గారికి కానీ ఎమ్మెల్యే గారికి తెలిసిన దానికంటే మాకు ఎల్డర్స్ గురించి చాలా బాగా తెలుసు. మీ ఆర్డీఓ గారి వయసు ఎంత? ఇప్పుడు అందాలు చెప్పండి. 54, రైట్? ఒక ఎమ్మెల్యే గారి వయసు ఎంత? రైట్. ఇప్పుడున్న ప్రెస్ వాళ్ళ రిపోర్టర్ వాళ్ళ యొక్క వయసు ఎంత? 40 మా దాంట్లో సగం. రైట్? వీళ్ళకి ఎప్పుడైతే మనం దాంట్లో దిగుతామో అప్పుడే లోతు దొరుకుతుంది. నీళ్ళలో దిగితే నీళ్ళ లోతు తెలుస్తుంది. మీరు దిగారా? దిగలేదు. ఎమ్మెల్యే దిగాడా? దిగలేదు. ఎవరు దిగారు? ఆర్డీఓ దిగాడా? కలెక్టర్ దిగారు? వీళ్ళు ఎవ్వరు కూడా దాంట్లో దిగలేదు. అంతో కొంత ఈ తాత దిగాడు. పిల్లలతోని ఏం బాధలు ఉంటాయి అన్నది స్వయంగా అడిగారు. మనం పడి తెలుసుకోవాలి. 77 ఏళ్ళ వయసు, ఇప్పుడు నాకు 77. నేను 77 ఏళ్ళు దీన్ని ఈరుకుంటూ వస్తున్నా. నాకు పిల్లలు 40 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, మనవరాలు 25 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు ఈ 70 ఏళ్లలో వృద్ధులు ఏమి, ఈ 70 ఏళ్ళు నేనేం పడుతున్నా దీనిగా నాకు తెలుసు. కాబట్టి నేను వాళ్ళకి ఎక్కువ దగ్గరగా వెళ్ళి బాగా అర్థం చేసుకొని వాళ్ళ సమస్యలను తీర్చడం, అంటే సొల్యూషన్స్ తీర్చుతా అన్నట్లా. తీర్చాల్సిన ప్రభుత్వం, కానీ మీకు సొల్యూషన్ నేను ఇవ్వగలను, సజెషన్స్ ఇవ్వగలను కదా. రైట్? అంటే మేము మీకు హెల్ప్ చేస్తే మిషనరీకి మీరు తొందరగా తక్కువ టైంలో మా హెల్ప్ తీసుకొని, ఒక స్వచ్ఛంద సంస్థ హెల్ప్ తీసుకొని వాళ్ళకు మంచి చేసేందుకు అతి తక్కువ టైంలో చేయాలి. అది మేము చేయాలి. ఆ హెల్ప్ మేము ఏ విధంగా మీకు ఇవ్వగలం అని మీ ఆర్డీఓ గారితో మాట్లాడి, అసలు ఆ 35 కుటుంబాలు ఏంటి, ఎక్కడున్నారు, అసలు ఇష్యూస్ ఏంటి, వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి అన్నది మేము తెలుసుకుంటే వాళ్ళందరూ కూర్చోబెట్టగలము. మీరేం చేస్తారు? చట్టాలు వాడతారు. 2007 సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ దాన్ని వాడతారుగా. అదే సో ఆ చట్టాలు 2007 యాక్ట్ పట్టుకొని మీరు ఏం చేయొచ్చు, ఆడియోకి ఏం పవర్ ఉన్నాయి, 10,000 వరకు ఇవ్వచ్చు, ఇవన్నీ ట్రిబ్యునల్, ఇవన్నీ మీరు చేస్తారు. అంతే కదా. పోలీసు పోయింది అనుకో, పోలీసు వాళ్ళ దగ్గర పోతారు, వెళ్ళారు, అయ్యా నా కొడుకు కొడుతున్నాడు, లేకపోతే నాకు కూడా మనం పెడతలేదు అని పోయారు. పోలీసు వాళ్ళు చేస్తారు, కర్ర తీస్తారు. ఎందుకు వెళ్తారా? లోపలేస్తా, జాగ్రత్త, పెట్టు, అన్నం పెట్టు, కర్ర అంటే భయపెడతారు. మీరు చట్టంతో భయపెడతారు, ఆయన కర్రతో భయపెడతారు. ఇట్లయితే ఆ పనులు ఇట్లయితే కావు. ఎన్ని రోజులు ఉన్నా మళ్ళీ పెద్ద ఆయన వాళ్ళ ఇంట్లో పోవాల్సిందే, ఆయన తలగొరు పెట్టాలి. అవునా కదా? ఇది వాస్తవం కదా. అంటే మరి ఇప్పుడు వీడు కట్టబెట్టాలు చేస్తే మా నాన్న మా అమ్మ నన్ను కొట్టించిందని వాడు శత్రువు అయిపోయా. ఒక గంగా, అదేది మనం పోయినాం కదా, గంగదేవపల్లి అక్కడ వరంగల్ దగ్గర ఇదే జరిగి కొడుకు మధ్యరాత్రి ఇల్లు దునికి వచ్చి తల్లి మీద పెట్రోల్ పోసి తగలబెట్టిపోయింది. అదే నెక్కొండ ఆడు ఇల్లే తగలబెట్టాడు, తల్లిదండ్రులు కట్టేసి మునక మొత్తం కట్టేసేసి ఇట్లా పెట్టి మొత్తం మేము పోయి చూస్తే తల్లిదండ్రుల శవాలు దొరకలే, మాంసం ముద్ద 2 ఒకటి అయిపోయింది. ఇవన్నీ ఏమవుతుందంటే పగలు కక్షలు ఇట్లా డెవలప్ అవుతాయి కాదు కదా. ఎందుకు ఇతడు తండ్రిని తల్లిని పోషించట్లేదు, ఎందుకు వాళ్ళని కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది, ఎల్లగొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది కదా. ఆ మూలానికి వెళ్ళాలి. మూలానికి అంటే రూట్ ప్రాబ్లం మనం ఎక్కడ చేయాలి, రూట్కి వెళ్ళాలి. ఆ రూట్కి మేము వెళ్ళకపోయినా కూడా రూట్ల నుంచి వచ్చినాం మేము ఆల్రెడీ. కాబట్టి ఆ రూట్ వరకు వెళ్ళి సాల్వ్ చేయగలిగినది
దానికి సరి అయిన ప్రాక్టికల్ సొల్యూషన్ ఇవ్వగలిగింది మా దగ్గర ఉంది. మా గొప్పతనం కాదు, మా అనుభవం. గొప్పతనం కాదు, మా అనుభవం. ఈ అనుభవం అన్నదే అంత ఉన్నది కాబట్టి దానికి మంచి సొల్యూషన్ ఇవ్వగలము. ఈ ఉద్దేశంతో కాకపోతే మీరేం చేయాలి, మాకు డేటా ఇవ్వండి కదా. మీరు డేటా ఇవ్వండి. ఏం డేటా కావాలి? ఇప్పుడు ఈ 35 మంది ఎవరు మాకు తెలవాలిగా. వాళ్ళ దగ్గర మేము వెళ్ళాలంటే వాళ్ళు తెలవాలి కదా. వాళ్ళ కాంటాక్ట్ కానీ వాళ్ళు తెలిస్తే మేము కొంత వర్క్ చేసి ఆడియో గారికి కూడా చెప్పి వాళ్ళని అందరు కూర్చోబెట్టి మీ ట్రిబ్యునల్ కూర్చునే వరకు వాళ్ళు అసలు కొంతమంది రాకుండానే చేస్తాము. మంచిదే కదండి, మంచిదే కదా. రాకుండానే మేము అక్కడ వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి మంచిగా ఒకరికి ఇక్కడ జరిగేది అన్నిటి కూడా ఇష్యూస్ ప్రాబ్లమ్ వస్తాయంటే ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోకపోవటము. తల్లిదండ్రుల యొక్క గొప్పతనము ప్రయోజనం ఏంటిది అన్నది పిల్లలకు అర్థమైతే, ఇది బంగారం అని అర్థమైతే ఎక్కడ పెట్టుకుంటాడు, ఇది బొగ్గు అని అర్థమైతే ఎక్కడ పెట్టుకుంటాడు, ఇది చెత్త పేపర్ అంటే ఎక్కడ పెట్టుకుంటాడు మీరు అర్థమంటారు. ఇది రాయి కాదురా బాబు, పలుగురాయి కాదు, ఇది వజ్రం అని అనుకున్నప్పుడు ఆ పలుగురాయి తీసి ఎక్కడ పెట్టుకుంటాడండి? ఎక్కడో లాకర్లో పెట్టుకుంటాడు. బయట ఉన్న తీసుకొని లాకర్లో పెట్టుకుంటాడు. పలుగురాయి అనుకుంటాడు పెద్దల్ని, కానీ అది వజ్రం అని ఎవరికి తెలుస్తుంది? వజ్రాల వ్యాపారికే తెలుస్తుంది కదా. ఆ వజ్రాల వ్యాపారి చెప్పగలగాలి వచ్చి, ఇది పలుగురాయి కాదురా బాబు, ఇది వజ్రం అని. సో పెద్దల యొక్క వాల్యూ ఏంటిది అన్నది మనం చెప్పాలి. పెద్దల యొక్క వాల్యూ ఏంటి, వాళ్ళు ఏ విధంగా సమాజానికి కానీ నీ కుటుంబానికి కానీ నీ వ్యక్తిగతంగా కానీ ఉపయోగపడతారు. ఎవరైనా ఉపయోగపడేదాన్ని నిలబడతారండి, పోగొట్టుకుంటారా? పోగొట్టుకోరు. మరి వెనకటికట్లా పోగొట్టుకోలేదుగా, వాళ్ళకు ఉపయోగాలు తెలుసు. కర్ర పట్టుకొని టకటక సప్పుడు చేసుకునే ఒక పెద్ద ఆవిడ్ని చూసి కర్ర సప్పుడు విని భయపడే వాళ్ళందరూ అలర్ట్ అయిపోయేవారు. మంచంలో పడి లేవలేని కూర్చున్న ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడిగేవారు. పెద్ద ఏమంటావు, మరి చేయాలనుకుంటున్నాం, నేను చేయమంటావా వద్దంటావా, నీ సలహా ఏంటి అభిప్రాయం. వాళ్ళు గుర్తించారు ఆ రోజులలో. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరగటం కానీ సామాజిక మార్పుల వలన కానీ ఏమైందంటే పెద్దల వాల్యూ అన్నది తెలవకుండా అయిపోయింది. ఎప్పుడైతే వాల్యూ తెలవట్లేదో ఒక మానవ యొక్క లక్షణము, ఆయన యొక్క థింకింగ్ ఎట్లా ఉంటుందంటే ఇది పనికిరాని దాన్ని ఎందుకు ఇంట్లో పెట్టుకోవాలి, ఎన్ని రోజులు మానేస్తే పోలా, సహజమైన సహజ సిద్ధంగా అది మేము తెలియచెప్పి వాళ్ళని కలిపి ఒకరొకరు అర్థం చేసుకుంటూ చూసి అన్ని చేస్తామని మేము వాళ్ళ ప్రయత్నం చేస్తాం. ఎవరు ఏం చేస్తారన్నది లిమిటేషన్, కానీ ప్రయత్నం చేయడం తప్పలేదు. ఈ ప్రయత్నానికి మీ వంతుగా మాకు సాధన. సో వాట్ వీ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ ఇస్, మాకు మీ దగ్గర వచ్చిన మనుషులు ఎవరు, పేరు, వాళ్ళ కాంటాక్ట్స్ ఊరికి చెప్పండి. అది అంటే ఏమైనా డేటా ఇవ్వాలన్నా ఏదన్నా మీకు తెలియదు కదా, ఆడియో సార్ పర్మిషన్ ఇవ్వాల్సింది. మాకు ఒకసారి మీరు చేయవలసింది ఏంటంటే, మేము చేస్తే ఫోన్ చేస్తే పవన్ ఈమె ఉండే మంగన్ ఒకసారి మీరు కాల్ చేసి మీకు తనని కూడా పరిచయం చేస్తాం, మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే మొత్తం సెక్షన్ మొత్తం తనే చూస్తారు. కేసరి హియరింగ్ కానీ వాళ్ళ నుండి గ్రీవెన్స్ తీసుకోవడం కానీ చూసుకోవాలి, ఆర్డర్స్ కానీ తనతో అయితే మీకు తన కాంటాక్ట్ తీసుకుంటే కూడా మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు నాకు ఆయన మాట్లాడాలి, ఎందుకంటే అన్లెస్ ఆయన పర్మిషన్ ఇస్తే మీరు ఇవ్వాలి. ఎందుకంటే మేము అయితే ఇప్పుడు నేను కాల్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తారు. సార్ బిజీగా ఉన్నారు యాక్చువల్. ఏంటంటే నిన్న కూడా ఆఫీస్కి రాలే, ఈ రోజు కూడా రాలే. ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్స్ ఒకటి కూడా నడుస్తుంది, ప్లస్ ఇంకొకటి ఫార్మాసిటీ మనకు అదొకటి. దీంతో పాటు ఇవన్నీ ఒకటేసారి పనులు ఉండేసరికి బయటనే ఒకసారి మీరు ఫోన్ చేసి సార్ ఇక్కడ వచ్చారు,
మీతో ఒక నిమిషం సార్ మాట్లాడతారు ఈ పని మీద అని చెప్పండి. వీళ్ళుంటే మాట్లాడతారు, వీళ్ళు లేకపోతే డజంట్ మ్యాటర్, దానికి ఏం చేయాలన్నది ఆలోచన. రైట్, వీళ్ళు చెప్తే నేను చెప్తాను ఇచ్చేయండి అన్నాడు అనుకోండి, ఇష్యూస్ ఇవాళ ఏం చెప్పలేదు కలవకోలేదు అనుకుంటే అట్లా దాన్ని ఎలా మనం సాల్వ్ చేయాలి థింకింగ్ ప్రాసెస్ అయితే ఉండాలి కదా. లేదా టికెట్ కాల్ చేయవా? సార్ అదే సార్, కాకపోతే ఏంటంటే ఎలక్షన్ కూడా వచ్చేసరికి అది ఒకటి ఫార్మాసిటీ పోయేసరికి సార్ బిజీలో ఉంటున్నారు. ఈ 2-3 days నుండి మొత్తం వాటి మీదనే ఉంటున్నారు. మీరు ఒక నోట్ పెట్టవచ్చు అంటే లేదా పర్సనల్ కలిసి చెప్పొచ్చు. సార్ వస్తే నేను వచ్చినప్పుడు ఇలా వచ్చారు. ఆ అమ్మాయి కన్సర్న్ లో కూడా పెట్టాను. అదే ఒక చిన్న నోట్ తయారు చేసి మూవ్ చేయండి. సో ఇట్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ నా డెస్టినేషన్ ఇస్తాను. ఓకే సార్, మీ పేరు? ఆ పేరు కనకరత్నం. కనకరత్నం ఆడిస్తాను. ఓకే సార్.